డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం, డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దామన్న ఏసీపీ ప్రజలకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ ఏసీపీ కె పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ నుండి గజ్వేల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులకు ఉపన్యాసము, పెయింటింగ్ పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ కె పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. కళాశాల, పాఠశాల యాజమాన్యాలకు తెలిపారు. పిల్లలు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలన్నారు. యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారు కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని, మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు వారి మానసిక స్థితిని కోల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, నరాలు, గుండెతో సహా ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉన్నదన్నారు. గ్రామాలలో, పట్టణాలలో మారక ద్రవ్యాల విషయంలో మాదక ద్రవ్యాలకు యువతను దూరంగా ఉంచాలని, డ్రగ్ రహిత తెలంగాణ సమాజం కొరకు అందరూ కృషి చేయాలని సూచించారు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు, చుట్టాలు, ఫ్రెండ్స్ డ్రగ్స్ అలవాటు అయితే పోలీస్ వారికి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి. దానివల్ల మనమే సాయం చేసుకున్న వాళ్ళం అవుతాం. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. డ్రగ్స్ అమ్ముతున్నా కానీ, డ్రగ్స్ తాగుతున్నా కానీ ఎవరైనా. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇక్కడ ఉంది. ప్రతి సంవత్సరం యుఎన్ఓ మనము దీన్ని యాంటీ డ్రగ్ మరియు యాంటీ ట్రాఫికింగ్ డేగా జరుపుకుంటున్నాము. ఈ యాంటీ డ్రగ్ దాని గురించి తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి కృతనిశ్చయంతో ఉంది. అందుకు అనుగుణంగానే మనము ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఈ యాంటీ డ్రగ్ ర్యాలీ పిల్లలతోటి మనము గజ్వేల్ టౌన్లో పెద్ద ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీకి ఆర్డీఓ గజ్వేల్, ఎంఆర్ఓ గజ్వేల్, ఎంఈఓ గారు, అలాగే గజ్వేల్ టౌన్ సిఐ సైదా, అడిషనల్ సిఐ రాజు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి, ఈ అందరి సిబ్బందితోటి హాజరు కావడం జరిగింది. ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డ్రగ్ బానిసై యువత చెడిపోతున్నారు. వారికి అవగాహన కల్పించడం కోసం, వాళ్లకు రిఫార్మేటివ్ మరియు పనిష్మెంట్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి కొరకు, అలాగే పబ్లిక్లో ఈ డ్రగ్ బారిన పడ్డ వాళ్ళకు గురించి కానీ, ఈ పెడ్లర్స్ గురించి కానీ సమాచారం ఇవ్వడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని సందర్భంగా మనము ఎస్ఏ టెస్టు, డ్రాయింగ్ టెస్టు, క్విజ్ టెస్ట్ కూడా చేస్తాము. దానిలో ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిందో వాళ్ళకి ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ డ్రగ్స్ గురించి టీఎస్ స్నాప్ ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రభుత్వం. దానికి డైరెక్టర్ గారు సందీప్ షండ్లియా గారు, అలాగే సిపి సిద్దిపేట అనురాధ మేడం గారి ఆధ్వర్యంలో వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఈరోజు పెద్ద ఎత్తున చేసుకున్నాం. ఇందు మూలంగా ప్రజలకు మనవి ఏమిటంటే ఈ డ్రగ్స్ గురించి ఎటువంటి సమాచారం అయినా సేవిస్తున్నప్పటికీ కానీ, లేకపోతే ఎవరైనా అమ్ముతున్నా కానీ దయచేసి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పోలీసుకు సమాచారం ఇస్తే మన సమాజాన్ని మనం బాగుపరుచుకున్న వాళ్ళైతాం. అందుకని మనం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.